హలో అండి, వెల్కమ్ టు బద్దకస్తుల వంటశాల. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసాను. దీంట్లోనే మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసేసి ఆ నీళ్ళలో బాగా కలిపేసుకుందాము. నేను 3 పొటాటోస్ తీసుకున్నాను అండి. దాన్ని పీల్ చేసేసి సన్న ముక్కలుగా తరుక్కున్నాను. అది ఇప్పుడు ఇందులో కొంచెంసేపు కడుగుదాం. కడిగేసాక కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా పక్కకు పెడదామండి. తర్వాత స్టవ్ వెలిగించేసి మూకుడు పెట్టుకుందాం. దాని మీద దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేస్తున్నానండి. ఈ నూనె పొగలు వచ్చే వరకు వేడి చేసుకుందాము. హైలో పెట్టి వేడి చేస్తున్నానండి. తర్వాత మనం ముందుగా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఇలా డీప్ ఫ్రై చేసుకుందాము. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుదామండి. కింద ముక్కలు మాడిపోకుండా కలుపుకుందాం. చూసారు కదండి, ఇవి కొంచెం వేగాయి. ఇంకా కొంచెం వేగితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి. చూసారు కదండి, ఇంచుమించుగా వేగిపోయేవి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, ఒక 1 స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నాను. మనం ఇవి కడిగేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాం కదండి, ఇందులో కొంచెం తక్కువ వేసుకుందాము. తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసాండి నేను. ఇందులోనే నేను కొత్తిమీర పొడి వేస్తున్నాను అండి. ఇది కొత్తిమీర నేను ఎండబెట్టేసి దాని పొడి తీసుకున్నాను. అది కూడా ఒక స్పూను దీంట్లో వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ గిన్నె పైన నేను ఒక మూత పెట్టాను. మూత పెట్టేసి ఆ గిన్నెలో ఉప్పు, కారము, ఇది కొత్తిమీర ఏదైతుందో అది పూర్తిగా ముక్కలకు అంటేలాగా కలుపుకుంటున్నానండి, మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఉప్పు, కారం, ఆ కొత్తిమీర కూడా ముక్కలకు అంటింది. చూసారు కదా, ఇదండి ఇవాళ మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ. థ్యాంక్ యూ.